शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी विजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో జూన్ 2వ తారీఖు నాడు వచ్చాడు. ఆయన కర్కాటక రాశిలోకి ఆగమనం చెందిన తర్వాత ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అశుభ పరిణామాలు ఉంటాయి, లేదా ఇదంతా కూడా గ్రహ బలాన్ని ఆయా ద్వాదశ రాశుల్లో లగ్నాలను బట్టి, రాశులు లగ్నాన్ని బట్టి, గ్రహ బలాల్ని బట్టి, గోచారంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులు అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రస్తుతం గురువు తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసులో ఉన్నారు. అయితే పునర్వసులో ఉన్నటువంటి గురువు విశాఖ అలానే పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా ఆయనకి అధిష్టాన దేవత. కాబట్టి ఇక కన్యారాశి వారికి గురుబలం అనేటువంటిది ఏకాదశంలో గురువు, తదుపరి ద్వాదశం. ప్రస్తుతం ఏకాదశం అంటే కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకంలో గురువు ఉన్నప్పటికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని అనుగ్రహం వల్ల గురువు యొక్క బలం అర్ధబలమే, పూర్ణ బలం కాదు. కానీ ఏకాదశ బలం అనేటువంటిది విశేషంగానే ఇస్తాడు. అనుకున్నట్టుగా ధనం, సంపద, ఐశ్వర్యం అన్నిటా రుణబాధలు ఉండేటువంటి రుణబాధలు అన్నిటా కూడా ఆర్థికంగా అన్నింటా పుంజుకునేలాగా చేస్తాడు. కానీ శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాస పడుతూ దాన్ని దాటవేయగలుగుతారు. ఇది ప్రధానమైనటువంటి సూచన. అలానే గురువు యొక్క అనుగ్రహం ఉచ్చస్థానంలో ఉన్నంత కాలంలో ప్రధానంగా 12 ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే గురువు శని యొక్క కోణ దృష్టితో ఉండటం వల్ల సమాజంలో గురువు యొక్క బలం అనేటువంటిది సమాజం అంటే సప్తమ స్థానాధిపతి, చతుర్థాధిపతి ఉచ్చబట్టి ఏకాదశంలో ఉన్నాడు. సప్తమ స్థానం అంటే శని అక్కడ సప్తమ స్థానంలో గురువు గారి మీ ఇంట్లో మీనంలో ఉండటం వల్ల సప్తమ స్థానం అనేటువంటి భావన సమాజము, అలానే భార్య లేదా భర్త, వీరి యందు ఎలా ఉంటుంది అంటే మానసికంగా అంటే కన్యారాశి వారికి ఉంటుంది. భార్యాభర్తల విషయంలో ఏదో ఒక అవస్థను పొందుతూ ఉంటారు. కానీ గురువు యొక్క దృష్టి వల్ల ఆ సమస్య నుంచి శ్రమ పడినప్పటికీ విజయం వరిస్తుంది. ఇక చతుర్థాధిపతి కూడా ఆయనే అయ్యాడు కాబట్టి రుణబాధలు కానీ సుఖ సౌఖ్యాల విషయంలో శ్రమ పడినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆ గురువు వచ్చినటువంటి కొంతకాలం వరకు అంటే జూన్ 2వ తారీఖు గురువు వచ్చినప్పటికీ కూడా కన్యారాశి వారికి ఆగస్టు 18, ఆగస్టు 24 వరకు కూడా గురువు యొక్క ఫలితంగా కనిపించదు. అంటే గొప్ప ఫలితాన్ని ఇవ్వదు. ఆగస్టు 24 నుంచి అక్టోబర్ వరకు కూడా గురుబలం చాలా బాగుంటుంది. తదుపరి కాలంలో మళ్ళీ గురువు 12వ రాశిలోకి కన్యకి వచ్చినప్పుడు కాస్త బద్ధకము, నిద్ర,
అలానే అనారోగ్య సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయాలు, దూర ప్రయాణాలు, అనుకోని ప్రయాణాలు, అలానే మాతృస్థానంలో ఇబ్బందులు, తల్లి వల్ల కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి వాగ్వివాదాలు, తల్లితో అంటే పిల్లలు తల్లి పిల్లలు ఇద్దరు కూడా సఖ్యత విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ రావడం, విద్య విషయంలో కొంచెం అసౌకర్యం చెందటం అనేది జరుగుతుంది. తదుపరి కాలంలో వక్రించిన మళ్ళీ ఏకాదశంలోకి కొంతకాలం వెళ్తాడు కాబట్టి అది కూడా ఆశ్లేష నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నంత కాలము బుధుడి యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల బుధుడు కన్యారాశికే ఇది కాబట్టి విశేషించి అక్కడ గురుబలం అనేటువంటిది బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఆరోగ్యాన్ని అంటే సుఖంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటున్నట్టు ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యాన్ని గమనించకపోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి జయము ఉంటుంది, కానీ కనిపించని ఇబ్బంది కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అంటే స్వామివారి కళ్యాణం గురించి, స్వామివారి కళ్యాణం ఎలా, ఆవిర్భావం ఎలా జరిగింది, కళ్యాణం ఎలా జరిగింది చేస్తే గురుబలం విశేషించి బాగుంటుంది. కాబట్టి ఎందువల్ల సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆశ్లేష నక్షత్రంలో గురువు ఉంటాడు కాబట్టి, సర్ప నక్షత్రం అయింది కాబట్టి, అది కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి గురువు ఆ సందర్భంలో ఆరోగ్య విషయంలో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చక్కటి సంతానము, విద్య, ఉద్యోగము, ధన సంపత్తి, రుణ బాధలు తీర్చడం కోసం ఇది కనుక చేసుకుంటే విశేషించి అనుగ్రహిస్తుంది.